నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ డిమాండ్. క్రైస్తవ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఎనోజ్ కుమార్. పార్టీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నాచారం మహాకాళేశ్వర్ సహిత మహంకాళి దేవాలయంలో కుండీ చోరీ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి శ్రీ మహాకాళేశ్వర సహిత మహంకాళి దేవాలయం గుర్తు తెలియని వ్యక్తి దేవాలయంలోనికి చొరబడి కుండీ దోపిడీకి ప్రయత్నం చేశాడు. కుండీ ఓపెన్ కాకపోవడంతో పక్కన ఉన్న పూజా సామగ్రి షాపులో కొంత నగదు తీసుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాలి. వెళ్ళిపోతున్నాడు, అవసరంలోకి వెళ్తున్నాడు. వినాయక టెంపుల్ దాన్ని పెట్టు, దాని కింద అలా మా వెనక్కి వెళ్తున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ సిఐ కార్యాలయంలో శుక్రవారం ఎస్ఐ కురుమూర్తితో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యా వివరాలను వెల్లడించారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన బెల్లంకొండ రాములకు చెందిన వరాహాలు దొంగతనానికి గురయ్యాయి. ఇక అవి కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన మానుపాటి వెంకటమ్మ వెల్దండ మండల కేంద్రంలో తన తండ్రి రుద్రాక్షమాల స్థాయిలో పొలంలో పందుల పాకలో ఉంచినట్లు గుర్తించారు. వాటిని తీసుకెళ్లేందుకు ఈ నెల 6న రాత్రి పందుల పాక వద్దకు తన అనుయాయులతో కలిసి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రాముల్ని మానుపాటి వెంకటమ్మ, అలాగే ఆమె అత్త పెంటమ్మ, ఆమె కుమారులు అన్వేష్, శివ, పవన్ కర్రలు, ఇక ఎరుకలి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ నెల 7న మృతుడు రాములు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన 5గురిలో పెంటమ్మ పరారీలో ఉండగా మిగతా 4గురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలిస్తున్నామని, మిగతా 3 పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తెలిపారు. పందుల గొడవల విషయంలో కల్వకుర్తికి చెందిన రాములు అనే వ్యక్తిని వీళ్ళు చంపడం జరిగింది. కొట్లాటలో భాగంగా చనిపోవడం జరిగింది. కొంతమంది గాయాలైనవి. ఈ గాయంలో ఈరోజు వీళ్ళని వాళ్ళు 8 మంది మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు 4గురిని అరెస్ట్ చేసినాము. ఈ 4గురిని రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళు 4 యవన్ వెంకటమ్మ, తర్వాత 3 కొడుకులు అన్వేషు, పవను, శివ. ఈ 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించి కోర్టుకు పంపిస్తున్నాము. తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతాది ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇందులో ఆమె అప్స్టాండ్ ఉంది. ఆమె కూడా తర్వాత అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ చేసి. ఏలూరు జిల్లా ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచిన చిన్న తిరుమలేశుని ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు యాగశాలలో వేద మంత్రోచ్చరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆలయ యాగశాల వద్ద శ్రీమలయ వారిని, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పుట్టమన్ను తెచ్చి సిద్ధం చేసి ఇక పాలికల్లో పవిత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఘోషలతో పాటు మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఇక నవధాన్యాలను పాలికలో పోశారు. ఈ క్రతువుతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. అనంతరం మండపారాధన నిర్వహించారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్సకు సరిపడా సదుపాయాలు అందజేస్తున్నట్లు మెడిసిటీ ఆసుపత్రి సీఈఓ ఇనీష్ మర్చెంట్ తెలిపారు. ఇందులో భాగంగా మేడ్చల్ పట్టణంలోని మెడినోవా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెడిసిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వాస్కులర్ శస్త్రచికిత్సల విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
మెడినోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాత్ ల్యాబ్తో కార్డియాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, వాస్కులర్ సర్జరీ వంటి అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. జాతీయ వాస్కులర్ డే సందర్భంగా మెడిసిటీ గ్రూప్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో శుక్రవారం సర్జరీ విభాగాన్ని డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్కులర్ సర్జరీ విభాగం ద్వారా డయాబెటీస్, ఫుడ్ గ్యాంగ్రీస్, అలాగే వెరికోజిల్ వెయిన్స్, కిడ్నీ డయాలసిస్, ఫిస్టుల సర్జరీలు అత్యంత సులువైన పద్ధతిలో చికిత్స అందచేయనున్నట్లు తెలిపారు. ఉద్దేశంతో ఈ మెడిసిటీ అండ్ మెడినోవా జాయింట్లీ డూయింగ్ ది సర్వీసెస్. ఈ సర్వీసెస్లో ఈరోజు ఈ వాస్కులర్ డిపార్ట్మెంట్, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ సత్య గారు వెరీ వెల్ నోన్, రినౌండ్ సర్జన్ ఇన్ దిస్ ఏరియా. ఆయన యొక్క టీమ్ తోటి, ఆ సపోర్ట్ తోటి ఈ స్పెషలైజేషన్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉపయోగించుకొని తక్కువ ఖర్చులో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని, పర్టికులర్గా బ్లడ్ వెసల్స్లో వచ్చే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు మనకి గ్రామీణ ప్రాంతాల్లో అందించడానికి ఈ హైదరాబాద్కి వెళ్ళి ఈ సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన సేవలు తీసుకోవడం కాకుండా మనకి ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు నేషనల్ వాస్కులర్ డే సందర్భంగా మెడిసిటీ యాజమాన్యం వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. దీంతో ఈ షుగర్ పుండులు వచ్చిన పేషెంట్స్కి కాళ్ళు తీసే అవసరం లేకుండా ఇక్కడే బ్లడ్ సప్లై పెంచి ఆపరేషన్స్ చేసి పుండులన్నీ త్వరగా మానేలాగా మనం కాళ్ళని కాపాడుకునే పరిస్థితి అనేది ఇక్కడ తీసుకురావచ్చు. దీంతోపాటు ఇక్కడ వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో అన్ని వెరికోజ్ వెయిన్స్కి అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీస్, బ్లూ సర్జరీస్, స్ట్రోక్ అనేది మరలా రాకుండా వచ్చేసి కెరోటిడ్ సర్జరీస్, డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాని దీర్ఘకాలంగా doing very well and servicing the community. We have added more super specialty departments like gastro, neuro, nephro, vascular surgery and cardio. And because of this, the people of Medchil will have more access to healthcare delivery, and we hope that the services gets benefited and people get benefited. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ సదస్సు శుభం కళ్యాణ మండపంలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ప్లానింగ్ ఆఫీసర్ పాల్గొని అవగాహన కల్పించారు. టౌన్ బౌండరీని విస్తరించి దరిమడుగు, ఈడుకూరు, రాయవరం, అలాగే పెద్దనాగులవరం, చిన్ననాగులవరం గ్రామాలు చేర్చారు. రాబోయే 2041లో జనాభా 1.5 లక్షలు దాటి ఉండడంతో రోడ్లు వైడన్ చేసి 30 అడుగుల రోడ్లు 60 అడుగులుగా కొత్త 6 లైన్ల రోడ్లు ప్రతిపాదించారు. అభ్యంతరాలు ఉంటే 2 నెలల్లో అర్జీలు సమర్పించాలని సూచించారు. ఇక లేఅవుట్లు అప్రూవ్ చేసుకోవాలని, లేకపోతే చెల్లవని హెచ్చరించారు. భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత 2042కి ఆ రోజుకి అవసరాలకు అనుగుణంగా ఆ రోజు వరకు ఈ పట్టణ జనాభా పెరుగుదలకు అనుగుణంగా మనము కొన్ని గ్రామాన్ని వీటిలో ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నాం. అయితే పబ్లిక్ ని దీంట్లో పెట్టేయాలా లేదా అనేది ఇంకా ఆలోచన చేయలేదు. అది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ 25 మంది పోలీసులతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రికార్డు లేని 20 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. వాటికి సక్రమంగా ఉన్న రికార్డు చూపిస్తే తిరిగి ఇస్తామని, లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని ఈ సందర్భంగా సిఐ విద్యాసాగర్ తెలిపారు. అలాగే రాజువరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూటను కలిగి ఉండడంతో ఆమెను అరెస్టు చేసి డ్రమ్ములు, గ్యాస్ స్టవ్లను స్వాధీనం చేసుకున్నారు. పేరవరం గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరన్నా ఇల్లీగల్గా వెపన్స్ కలిగి ఉన్నా, లేదా ఏమన్నా లిక్కరు, ఐడిఆర్కు, అదేవిధంగా 2 వీలర్స్ బళ్ళు ఏవైతే రికార్డు లేని ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పొద్దున్న 5 కాడి నుంచి మా సర్కిల్ సిబ్బంది సుమారు 25 మంది సర్కిల్ సిబ్బంది కలిపి కార్డన్ అండ్ సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రికార్డు లేనివి ఒక 20 బళ్ళు వరకు సీజ్ చేసాం. అదేవిధంగా మన రాజవారంలో ఒక ఇంట్లో 400 లీటర్లు
వాష్ జాగరీ, అదేవిధంగా ఆవిడ దగ్గర నుంచి ఒక 20 లీటర్లు నాటు సారా కూడా సీజ్ చేసాం. ఎక్కడైతే ఈ సీజ్ చేసాం, ఈ వాళ్ళ దగ్గర ఈ పొయ్యి, గ్యాస్ స్టవ్, ఈ డ్రమ్ములన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెడతాం. బండి రికార్డులు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరినీ కూడా మీ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీ బళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదంటే అవి సీజ్ చేసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని దేవాలయాల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. మహిళా భక్తులతో దేవాలయాలు కలకలలాడాయి. కల్వకుర్తిలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ప్రతి వీధి భక్తి పారవశ్యంగా మారింది. మహిళలు వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా అలంకరించిన పూజా మందిరాల్లో అమ్మవారిని పూజించి కుటుంబ సమృద్ధి కోసం మంగళాకాంక్షలు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ సన్నాహక సదస్సు నిర్వహించారు. సన్నాహక సదస్సులో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వికలాంగులు, వితంతువులు పెన్షన్లు పెంచాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, సెప్టెంబర్ 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంటే మీ అన్నగా చెప్తుంటే ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు? ఏ కులమైన, ఏ మతమైన పేదోళ్ళే కదా. ఏ కులమైతే, ఏ మతమైతే అందరు పేదలే కదా. అంటే పేదలు అనేటోళ్ళు పెన్షన్ మీద బతుకుతారు కదా. మరి కేసీఆర్ కుటుంబంలో పేదలు లేరు కదా, అందుకనే మన గురించి పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి కుటుంబంలో పేదలు లేరు కదా, అందుకనే ఆయన ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ కుటుంబంలో పేదలు ఎవరు లేరు కాబట్టి పేదల బాధలు అందువల్ల 20 నెలలు ఇవ్వకుండా పోతున్నాడు. అదే సమయం కేసీఆర్ గారు అడగాలి, అడుగుతలేడు. ఎందుకంటే ఆయనకు బాధలు తెలియదు. వాళ్ళు గడిలో పుట్టిన వాళ్ళు, 100 ఎకరాల భూములు ఉన్న కుటుంబం వాళ్ళు అడుగుతలేరు. వాటి ఒక పేద బిడ్డగా మన తరఫున అడగడం కోసం యుద్ధం జరగబోతుంది కాబట్టి హైదరాబాద్లో జరగబోతుంది. ఇప్పటికే హైదరాబాద్లో 13వ తారీఖు నాడు అనుకున్నాం, కానీ ఇంకొక 20 రోజులు వాయిదేశాం. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 40-50 సెంటర్లు తిరిగి వచ్చాను. కానీ నేను అనుకున్నది అంటే హైదరాబాద్ సభ జరిపే లోపు 119 నియోజకవర్గాలు తిరిగినాక హైదరాబాద్ పెడదామని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని చోట్లకు నేను వెళ్తే మన వాళ్ళకి విషయం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు తరలిస్తారనే నమ్మకంతో నేను ఇంకో కొంతకాలం తిరుగుతానని చెప్పి ఇంకొక 20 రోజులు వాయిదా వేసుకున్నాను. ఆ వాయిదా ప్రకారంగా సెప్టెంబర్ 3న జరగబోతుంది. ఆ సెప్టెంబర్ 3 నాడు మాత్రం వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతులైనా, ఒంటరి మహిళలైనా, పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ ఊరు నుంచి ఇంటింటి నుంచి తల్లి రావాలని నేను సవినంగా కోరుకుంటూ, అన్న మీరు ముందడుగేయండి, తప్పకుండా మేము వస్తాం, మీ కండగా నిలబడతాం అన్న వాళ్ళు ఒకసారి హైదరాబాద్ వచ్చేటోళ్ళు ఒకసారి చేతులు ఎత్తాల్సింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం శ్రీ కట్టిగూడెం గ్రామంలో PGM ప్రార్థనా మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఎనోస్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి మండల అధ్యక్ష కార్యదర్శులుగా విజయ్ ఆనంద్ కుమార్, ఇమాన్యుయల్ ను మరి కొంతమందిని కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే 80,000 రూపాయలతో మంచినీటి బోర్డును ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎనోస్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తామని చెప్పారు. లోకుల సమావేశంలో ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ చర్ల మండల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక వాళ్ళు క్రైస్తవ సంఘ సమాజ శ్రేయస్సు కొరకు వారు పనిచేయాలని తెలియపరచడం జరిగింది. అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఏఐసిసి క్రైస్తవ సమాజ శ్రేయస్సు కొరకు పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలాగే వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామంలో తాగునీటి కొరకు ట్రైబల్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మా దృష్టికి గ్రామస్తులు, స్థానిక సేవకులు తెలియజేయగా 80,000 రూపాయల ఖర్చుతో ఉచిత చేతి పంపు ఏర్పాటు చేయడం జరిగింది.
గ్రామస్తులందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ బోరు వేయడానికి సహకరించినటువంటి మా మిత్రులు దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్, బ్రాహ్మణపల్లి, రాజశేఖర్ నగర్, గండగలపాడు గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ కుటుంబ సభ్యులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పరామర్శించారు. పార్టీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బొంతు రాంబాబు, తాళ్లపల్లి కృష్ణశంకర్ తదితరులు పాల్గొన్నారు. మా ముసలం గారి ఓకే ఆంటీ ఇట్రండి వార్డు మెంబర్ అవ్వకూడదని చూస్తాను. ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు? ఓకే సార్, దగ్గర కాదు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ డిమాండ్. క్రైస్తవ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఎనోజ్ కుమార్. పార్టీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నాచారం మహాకాళేశ్వర్ సహిత మహంకాళి దేవాలయంలో హుండీ చోరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ ప్రతిక్షణం.